అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాకాంబరి శుభం ధ్యాయం జపం సంపూజయన్నమం అక్షయమస్తుతే శీఘ్రమన్న పాదాంతం. దేవి మహత్యంలో, దేవి భాగవతంలో అమ్మవారే చెప్పింది, శాకాంబరిగా ఎవరైతే నన్ను పూజిస్తారో, దర్శిస్తారో వారికి అన్నపానముల కొరత లేకుండా చేస్తాను అని. అదేవిధంగా ఆషాఢ మాసం అంటే భగవద్గీత ఆరాధనకు వచ్చేదంతా దక్షిణాయన కాలం, ప్రారంభ కాలం. ఈ ఆషాఢం పౌర్ణమి నుంచే చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి. ఈనాటి నుంచి యతీశ్వరులందరూ కూడా చాతుర్మాస దీక్ష చేస్తారు. ఈ 4 నెలలు, ఈ 5 అమ్మవారి నవరాత్రుల వరకు కూడా ఈ 4 మాసాలు దక్షిణాయనంతో ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ మాసంలో భగవంతుని ఆరాధిస్తే ఉన్నదానికన్నా అక్షయం అంటే 10 రెట్లు భగవంతుడు మనకి ఇస్తాడు. అదేవిధంగా శాకాంబరి ఎందుకు చేస్తున్నాము? కరువు కాటకాలు వస్తే ఆ భగవంతుడు ప్రార్థించడం ద్వారా ఆకుకూరలు, కూరగాయలను సమృద్ధిగా పండింపజేసి సువృష్టి అయిన వర్షాన్ని కురిపించి ఈ పృథివీని సస్యశ్యామలం చేస్తున్నది ఆ జగన్మాత. ఈ జగత్తుకంతా ఆమె మూలము, ఆమెనే గురువు. కాబట్టి వ్యాస పౌర్ణమి నాడే ఆమెను కనుక మనం ధ్యానించినట్టయితే మనకు కూడా ఆహారంలో కొరత ఉండదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.